ఇందిరా పార్క్ దగ్గర సీఎం రేవంత్ ధర్నాకు దిగారు. తనతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆ తర్వాత పలువురు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ నెల 13న పార్లమెంట్ వేదికగా స్మోక్ దాడి ఏదైతే జరిగిందో, కొంతమంది అగంతకులు వచ్చి అందులో దాడి చేసిన ఘటనకు సంబంధించి నిరసనగా పార్లమెంట్లో విపక్షాలను కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడాలి, తగు చర్యలు తీసుకోవాలి, పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ కూడా పెట్టాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇటువంటి సందర్భంలో సుమారుగా 146 మంది పార్లమెంట్ సభ్యులని పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ధర్నాను విజయవంతం చేసే దిశగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. అయితే తనతో పాటుగా పలువురు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగినటువంటి ఈ పార్లమెంట్లో బాంబు సంబంధించిన దాడి ఏదైతే ఉందో, స్మోక్ బాంబు సంబంధించిన దాడి విషయంలో మాట్లాడని విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పార్లమెంట్ నుంచి వారిని సస్పెండ్ చేయడానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి, అక్కడ ఎవరు సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. మధు, ఇందిరా పార్క్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, అక్కడ ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళు ఏమని చెప్తున్నారు, వాళ్ళు ప్రసంగాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి రానున్నారు. సో భారీగా శ్రేణులు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి శ్రేణులు, అలయన్స్ సంబంధించిన శ్రేణులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీగా ఇక్కడికి చేరుకున్నాయి. మొత్తం 140 మందికి పైగా ఎంపీల సస్పెన్షన్ ని నిరసిస్తూ వీరంతా కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు ఏఐసిసి సూచన మేరకు. అదేవిధంగా తెలంగాణలో కూడా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఏర్పాట్లకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లను భారీగా నాయకులు చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, మిగతా నాయకులు ఇక్కడికి చేరుకోనున్నారు. మెగా ప్రొటెస్ట్ కింద అపోజ్ చేస్తూ సేవ్ డెమోక్రసీ అంటూ, సేవ్ డెమోక్రసీ డే అంటూ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ధర్నా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా నాయకులు చేరుకుంటున్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏకపక్షంగా గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీల సభ్యుల సస్పెన్షన్ కానీ, మిగతా వారికి సంబంధించిన సస్పెన్షన్ కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు, వెళ్ళి మాట్లాడదాం, వారితో వాళ్ళ వెర్షన్ తీసుకుందాం. నిరసన ఎప్పటివరకు కొనసాగుతుంది ఏంటి అనేటువంటిది. చాలా మంది నాయకులు చేరుకున్నారు. వి హనుమంతరావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, చాలా మంది నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. స్టేజ్ పైన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు అందరికి ఇక్కడికి చేరుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే బట్టి విక్రమార్క ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. సభ ఈరోజు ఈ ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటగా వి హనుమంతరావు గారు వెర్షన్ తీసుకుందాం. హనుమంతరావు గారు, ఈ ధర్నాకు సంబంధించినటువంటి విషయం పైన 140 మందికి పైగా ఎంపీల సస్పెన్షన్ కి సంబంధించి ఏం చెప్తారు? 143 పెరిగిండ్రు. చెప్పండి, ఏం చెప్తారు ధర్నాకు సంబంధించి? చూడండి, అపోజిషన్ కు అడిగే అధికారం ఉంది, అధికారంలో ఉన్నవాడు జవాబు చెప్పే అధికారం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనటువంటి అపోజిషన్ కూడా ఈక్వల్ రైట్ ఇచ్చిండు. ఈడు అపోజిషన్ కొంత నొక్కేసిండ్రు. వాళ్ళు అడిగిండ్రు, అయ్యా ఎందుకైంది ఇన్సిడెంట్, దీని వెనకాల ఎవడున్నాడు, పార్లమెంటులో ఇన్సిడెంట్ జరిగిందంటే ఎవరు ఇచ్చిండ్రు, గ్యాలరీ పాస్ అని అడిగిండ్రు. దానికి నువ్వు జవాబు చెప్పకుండా దాటేయడానికి 143 మంది, తర్వాత ఇంకా 3 మొత్తం ఇంతమందిని సస్పెండ్ చేసింది. నేను కూడా 3 సార్లు పార్లమెంట్లో ఉన్నా. పార్లమెంట్ వ్యవస్థకే ఈనాడు బ్లాక్ డే అనేది నా ఉద్దేశం. ఇంతమందిని సస్పెండ్ చేసి బిల్ పాస్ చేసుకోవడం అనేది కొత్త ఆనవాయితీ, కొత్త పార్లమెంట్లో కొత్త ఆనవాయితీ జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దాని గురించే మహాకూటమి ప్రోగ్రాము, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రోగ్రామ్ ఇచ్చారు. యావత్ భారతదేశంలో సేవ్ డెమోక్రసీ అనే దాని మీద అన్ని దగ్గర ప్రొటెక్ట్ చేయాలనేది ఉన్నది. అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో చేస్తున్నారు. దీనివల్ల జనానికి తెలవాలి, ఈ ప్రభుత్వం దొరల పాలన, రాజుల పాలన లెక్క వచ్చింది.
అడిగే అధికారం మాకున్నది, చెప్పే అధికారం వాళ్ళకు ఉండాలి. మీరు చెప్పకుండా దాటేసేసి ఇది కేవలం ఎన్నికలు వస్తున్నాయంటే మరి మీరు చేసిన తప్పు చెప్పొద్దా? పార్లమెంట్లో జవాబుదారియా కాదా? స్పీకర్ కూడా ఇంతమందిని సస్పెండ్ చేయడం నా జీవితంలో చూడలేదనేది నా ఉద్దేశం. కనుక దీన్ని తప్పనిసరిగా గ్రామాలలో తీసుకుపోయి ఈ డిక్టేటర్ పరిపాలన, రాజుల పరిపాలన, దుర్మార్గం పరిపాలన ప్రజలకు చెప్పే బాధ్యత మా పైన ఉన్నది అనేది నా ఉద్దేశం. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి చర్య కరెక్ట్ గా లేదు అనేటువంటి ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రతిపక్షాలు చేస్తున్న చర్యలు కరెక్ట్ గా లేవు అంటున్నారు మోదీ. ఏమంటాడు? ప్రతిపక్షాలు చేస్తున్న చర్యలు కరెక్ట్ గా లేవు అంటున్నారు మోదీ. ఏదైనా చెప్పుకుంటాడు, ఆయన ఇష్టమే ఇష్టం. ఆయన ఏదైనా పార్లమెంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీని కాపాడునోడు దేశానికి ఏం కాపాడుతాడు అంటున్నా. బార్డర్లు ఏం కాపాడుతాడు, పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏదన్నా మాట్లాడగలుగుతాడు. జవాబు పార్లమెంట్ చెప్పలేక బయట లేని మాటలు చెప్తున్నా అనేది నా ఉద్దేశం. రైట్. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ గౌడ్ గారితో కూడా మాట్లాడిద్దాం. అన్న మహేష్ గౌడ్ గారు ఏం చెప్తారు ఈ ధర్నాకు సంబంధించి? ఈ ధర్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేస్తున్న ఈ ధర్మిల ప్రజలకు మేలుకొల్పు కావాలని, ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు, మతతత్వ శక్తులైనటువంటి బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతి పార్టీ దీంట్లో భాగం పంచుకుంటా ఉంది. ఇలా పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి మీరు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాబట్టి ఈ ధర్నా చేపట్టాం. ఇది సక్సెస్ అవుతా ఉంది. ప్రజలు కూడా ఆ దశగా ఆలోచన కోరుతున్నారు. ఈ ధర్నాలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినారు, మంత్రులు వస్తూ ఉన్నారు. సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూస్తా ఉన్నాం. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంపీగా పనిచేస్తారు, 2 సార్లు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ నుంచి గెలిచినటువంటి. ఇప్పుడు జరుగుతున్న చర్యలు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? దౌర్జన్యకరమైన చర్యలు, ప్రజల నోరు నొక్కి, ప్రజలతో ఎన్నికై వచ్చినట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో నోరు నొక్కే ప్రయత్నం ఇదంతా డిక్టేటర్షిప్ చేస్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఆ రోజు మీరు చూశారు, అధరఘనంగా పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 136 మందిని ఈ విధంగా చేసినట్టే డిక్టేటర్షిప్ చేస్తూ దౌర్జన్యమైన రాక్షసి పాలన సాగుతుంది. దీని అందరం ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని తప్పుదారు పట్టించడానికి ఈ ప్రతిపక్షాలు వెనకాల ఉండి కుట్ర చేస్తా ఉన్నాయనేటువంటిది బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆ డబ్బాలల్లో ట్యాంపరింగ్ జరిగిందని మేము అంటున్నాము. అంత అద్రగనం అన్నీ ఏం మాయ చేసిరో ఆ మాయ మరిపియనికే ఇది చేసిరని మేము అంటున్నాం. సమయందా ట్యాంపరింగ్ కేసు ఇదంతా ఏమంటారు, మొత్తం డబ్బాలంతా గల్లంతు చేసి అక్కడ గెలిచారు. మీరు చూసిన అన్ని ఎగ్జిట్ పోల్లు కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి 4 నెలల ముందర నుంచి మొత్తుకున్నారు కదా. ఏదో పెద్ద ఎత్తున అలా జరిగింది, గడబడి జరిగింది, ఏదో చేసింది. దాన్ని తెలంగాణలో వచ్చింది కదా, మరి తెలంగాణ వచ్చిందంటే అది ఇక్కడ సిటీలో అంతా కొట్టిర్రు, ఊర్లలో మర్చిపోయారు వాళ్ళు. అట్లా వచ్చింది, అర్థమైందా? లేకుంటే సిటీ సరౌండింగ్గా గ్రేటర్ హైదరాబాద్ ఒక్కటి కూడా రాలేదు కదా. మరి ఎందుకు రాలే? దాంట్లో ఏదో ఉంది మాయా మాట. అందుకోసం ఎంత ఏది చేసినా ఈ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఒక డిక్టేటర్ హిట్లర్ పాలన జరుగుతుంది. మొన్నటి వరకు బీజేపీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు ఈ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి? అన్డెమోక్రటిక్ అండి. ఇండియన్ డెమోక్రసీలో 141 మందిని ఎన్నడూ కూడా బహిష్కరించలేదు. ఇది ఒక రకంగా ఇది సిరీస్ ఆఫ్ అన్డెమోక్రటిక్ యాక్ట్స్, బీజేపీ యొక్క పరాకాష్ట. ఆ పరాకాష్ట నిరసనమే ఈరోజు దేశవ్యాప్తంగా అపోజిషన్ అంతా యునైట్ కావడానికి దీనిగా వాళ్ళ ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉపయోగపడ్డది. వాళ్ళ అన్డెమోక్రటిక్ చర్యలన్నింటినీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విపక్షాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చేస్తున్న పని అదే. ఇది అనతి కాలంలోనే ఈ పరాకాష్ఠకు దేశ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. ఈ బీజేపీకి అంతిమ దినాలు లేదా వచ్చాయనుకోవడానికి ఇది నిదర్శనం. ఒకటి, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న పర్ఫామ్ చేయలేకపోయారు. దాన్ని మరిపించడానికి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండియా అలయన్స్ అంతా కూడా దాని వెనకాల ఉందనేటువంటి వ్యాఖ్య చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. 141 ఎంపీస్ని మీరు ఎప్పుడైనా ఇండియన్ డెమోక్రసీలో బహిష్కరించడం చూసారా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ యాక్ట్, అది అన్డెమోక్రటిక్ యాక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దానికి నిరసన అది సహజంగా వస్తుంది. వాళ్ళంతా వాళ్ళే బీజేపీ దీన్ని ప్రాంప్ట్ చేస్తుంది. ఈవెన్ ఇండియా కూటమి ఆలోచన కాదు ఇది. దానికి నిజంగా ఇన్స్పిరేషన్ అంటే
వాళ్ళ యొక్క అన్డెమోక్రటిక్ యాక్టే. సో దాన్ని బ్లేమ్ చేయడమే తప్ప చేయకూడదు. డెమోక్రసీ బ్యూటీ ఎప్పుడంటే అపోజిషన్ యొక్క అభిప్రాయాలు గౌరవించాలి, అంతేగాని వాళ్ళ నోరు నొక్కేసే కార్యక్రమం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా జరిగాయి. దాని పరాకాష్ఠ ఇది. కాబట్టి దానికి సహజంగానే దేశవ్యాప్త నిరసన ఉంటుంది, రేపొద్దున యూనిటీ కూడా ఇది దోహదపడుతుంది. రైట్, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది చేరుకున్నారు. బట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మనం చూస్తూ ఉన్నాం వీడియోస్లో. బట్టి విక్రమార్క చేరుకున్నారు. కొద్దిమంది నాయకులు ఉన్నారు, ఇంకొద్ది మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేములవాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ విప్పు కూడా అన్న ఏం చెప్తారు ధర్నా గురించి, ఏం చెప్తారు? లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పని ప్రశ్నించే గొంతుకులను లోక్సభ నుంచి గెంటి వేయడానికి తప్పడుతూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాలు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే ప్రశ్నించే గొంతుగా రాహుల్ గాంధీ గారిని ఒకసారి లోక్సభ నుంచి బహిష్కరించి తప్పు చేసినామని చెప్పిన భావన ఈ ప్రభుత్వంలో లేకపోగా ఈరోజు 140 పైచీలుగా ఎంపీలను ఇండియా కూడా సంబంధించిన వాళ్ళని లోక్సభ నుంచి గెంటి వేయడాన్ని సేవ్ డెమోక్రసీ పేరిట ఈ యొక్క మా ధర్నాలను, మా యొక్క నిరసన కార్యక్రమాలు, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలతోనే ఈరోజు ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయన్స్ పక్షాలు కూడా వచ్చాయి. మీరేం చెప్తారు ధర్నా గురించి? నేనేం చెప్పాను, మేము వాళ్ళు బీజేపీ ఉన్నది 40%, ఇది 60%. రాబోయే కాలంలో మతోన్మాద పార్టీలను ఊడిచేస్తుంది. ఏం చెప్పాలి ధర్నా ఇది ఈరోజు చేయడం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 146 మంది ఎంపీలను నిర్విధంగా పార్టీ నుంచి పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం అనేది భారతదేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది పక్షాలు ధర్నా చేస్తామని మనం చూస్తూ ఉన్నాం. వ్యూస్లో భారీగా పక్షాలు చేరుకోవడం జరిగింది, ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఇండియా అలయన్స్ ఆధ్వర్యంలో భాగంగా భారీగా ఒకసారి కిందికి వెళ్ళి ధర్నా లైవ్లో వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారీగా చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇంకా కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపల బయటకు వెళ్దాం. కొంతమంది స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్లాక్ డేగా ఈరోజు అన్ని ఆల్ పార్టీస్ కలిసి ధర్నా చేస్తున్నాం. పార్లమెంట్లో 146 మంది ప్రతిపక్ష సభ్యులని సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఏదైతే ప్రజాస్వామ్యంని కూని చేస్తున్నారో దాని విషయమై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలన్నీ కనిపించకుండా పార్లమెంట్లో ఉండకుండా ఏదైతే ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుందో దానికి తగ్గట్టుగా రాబోయే ఎన్నికల్లో దేశమంతా ఏకమై బీజేపీని పారదోలి ఆల్ ఇండియా కూటమి అందరు ఏకమై విజయం సాధిస్తాము. ఈరోజు జరుగుతున్న ఈ దమనకాండని, దమన నీతిని అనగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. దాని గురించి ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మేమందరం ఏకమై పోరాటం చేస్తాం. టీమ్ ఇండియా జిందాబాద్. ఇది ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర భారీగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ ధర్నాకి చేరుకోనున్నారు. ఏఐసీసీ పిలుపునిచ్చిన మేరకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అప్డేట్స్. ఓవరాల్ గా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ధర్నాలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. అయితే ఈ నెల 13న పార్లమెంట్ మీద జరిగిన దాడికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో, స్మోక్ బాంబ్ దాడికి సంబంధించి దాని మీద ఈరోజు పార్లమెంట్ నేతలందరూ కూడా, ముఖ్యంగా విపక్ష నేతలందరూ కూడా ప్రశ్నించడం, దాని గురించి మాట్లాడాలి, చర్చకు రావాలనే ఒక డిమాండ్ చేయడం నేపథ్యంలో సుమారుగా 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మొదటిసారిగా దేశ చరిత్రలోనే 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారిగా కూడా కాంగ్రెస్ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఇక ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఇందిరా పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా కార్యక్రమం పాల్గొనబోతున్నారు. మరి ఏం జరగబోతోంది, కాంగ్రెస్ పార్టీ విధానానికి సంబంధించి బీజేపీ ఏ రకంగా స్పందించబోతుందో చూడాల్సి ఉంది.